మిత్రులారా, నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సమతామూర్తి సన్నిధి, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముచ్చింతల్ దగ్గర ఉన్నటువంటి హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షతను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసినటువంటి శ్రీ రామానుజాచార్య స్టాచ్యూ టూర్ గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ స్టాచ్యూ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సెకండ్ సిట్టింగ్ స్టాచ్యూ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి ఫిబ్రవరి 5, 2022న నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ విశేషాలు ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ టికెట్ ప్రైస్ ఎంత, టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇక్కడికి మనకు వచ్చిన వెంటనే ఇక్కడ బయట లొకేషన్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్, మనం వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి లొకేషన్ బయట నుంచి ఏ విధంగా కనిపిస్తుందో, ఓకేనా. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం అనమాట లోపలికి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ ఎంత అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా. అడల్ట్స్కి వచ్చేసి 200 రూపీస్ పర్ హెడ్, ఓకేనా. చిన్న పిల్లలకి వచ్చేసి 125 రూపీస్ అనమాట, ఓకేనా. ఇక్కడే మనం టికెట్ తీసుకుని, టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి మనం చెక్ చేసి లోపలికి మనల్ని అలౌ చేస్తారనమాట, ఓకేనా. మిత్రులారా, మనం ఉన్నాము రామానుజ స్టాచ్యూ ముచ్చింతల్. ఇక్కడ వచ్చేసి లోపలికి మనకు స్టాచ్యూ ఉంది. లోపలికి వచ్చేసి మనకి మొబైల్ ఫోన్స్ కానీ, స్లిప్పర్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ ఏం అలౌ లేదు. అక్కడ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గర మనం డిపాజిట్ చేయాలన్నమాట. ఇక్కడ డిపాజిట్ చేస్తే కౌంటర్ నెంబర్ 8 దగ్గరికి అక్కడికి వస్తాయన్నమాట. మనం అక్కడ చూసుకోవచ్చు. లోపల స్టాచ్యూ దగ్గరికి అయితే మాత్రం మొబైల్స్ అలౌ లేదు. ఇంతకుముందు స్టార్టింగ్లో ఉండిందంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు, ఓకేనా. ఈ విషయంని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈరోజే ఇళయరాజా గారిది ఈవెంట్ ఉంది, ఓకేనా. అది టికెట్ కాస్ట్ వచ్చేసి 699. మంచి రోజు ఈరోజు రావడం కూడా చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. అంతా ఇళయరాజా గారి సాంగ్స్తో మొత్తం అంతా హోరెత్తిపోతుంది. అంతా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ముందుకు ఇంకా వీడియో మొత్తం చూడండి, ఓకేనా. లోపలికి వెళ్దాం. మిత్రులారా, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ ఒక మన చిన్న డిసప్పాయింట్మెంట్ ఒకటి ఏంటంటే మొబైల్ అనేది లోపలికి అలౌ లేదు. ఖచ్చితంగా మనం బయటనే డిపాజిట్ చేయాలి. మనం తెచ్చుకున్న బ్యాగ్స్ కానీ, లగేజ్ కానీ, అదేవిధంగా స్లిప్పర్స్ కానీ అన్నీ బయటనే డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చినాక గేట్ నెంబర్, కౌంటర్ నెంబర్ 8 ఉంటుంది. అక్కడ మనం తెచ్చుకోవాలి. ఇక్కడ డిపాజిట్ కౌంటర్స్ ఉన్నాయి చూడండి, అన్నీ మనం డిపాజిట్ చేయాలి. మొబైల్ లోపలికి అలౌ లేకపోవడం అనేది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. మొబైల్ అలౌ ఉన్నట్లయితే లోపల అన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుని మంచి మెమరీగా పెట్టుకునే వాళ్ళం. కానీ లేదు, ఏం చేస్తాం. మొత్తం లోపల అంతా చూసి వచ్చిన తర్వాత మనం బయటకు వచ్చినామన్నమాట. ఇక్కడ గేట్ నెంబర్ 8 దగ్గరికి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం బయటకు వచ్చిన తర్వాత ఆ లొకేషన్ అనమాట. అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మనం తినాలనుకుంటే కూడా ఫుడ్ కోర్ట్లో తినొచ్చు, ఓకేనా. అక్కడ లోపల ఏమేమి చూసి వచ్చినాం అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చూడండి, లోపలైతే మాత్రం చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది, ఓకేనా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు కెమెరాస్ ఎందుకు అలౌ చేయలేదనేదని కూడా దానికి రీజన్ కూడా మనకు తెలిసింది. అది ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తేనే అద్భుతం ఉంటుందన్నమాట. ఈరోజు మనం వెళ్ళిన రోజు ఇళయరాజా ఒక ప్రోగ్రాం ఉంది. అదే రోజు మనం వెళ్ళడం జరిగింది. ప్రోగ్రాంకి సంబంధించి కూడా అక్కడ మొత్తం అంతా డెకరేషన్ వచ్చేసి అక్కడంతా ప్రోగ్రామ్ అంతా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అనమాట. మనం బయటకు వచ్చిన తర్వాత కౌంటర్ నెంబర్ 8 దగ్గర మనం ఇందాక డిపాజిట్ ఏమైతే చేసింటే అవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత మనం బయటకు వెళ్ళిపోతా లొకేషన్ అనమాట. అక్కడ ఉంది కదా, అక్కడ విగ్రహం స్టాచ్యూ, అక్కడి వరకు మనం వెళ్ళామన్నమాట. అక్కడ లోపల వచ్చేసి ఆ స్టాచ్యూ అనేది దాదాపు 216 అడుగులు ఉంది. ఆ పంచలోహ విగ్రహం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ పంచలోహాల వినియోగం వచ్చేసి 1800 టన్నులు వినియోగం జరిగిందంట. అదేవిధంగా టోటల్ ఈ ప్లేస్ వచ్చేసి 200 ఎకరాలలో కూడా నిర్మాణం జరిగిందని అక్కడ చెప్పడం జరిగింది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సమతామూర్తి యొక్క విగ్రహాన్ని రూపొందించడం జరిగింది, ఓకేనా. చాలా విగ్రహం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సిట్టింగ్ స్టాచ్యూ అనమాట. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ విధంగా టెంపుల్ హనుమాన్ ఆశీస్సులు కూడా మనం పొందొచ్చు, ఓకేనా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది, లోపల వచ్చేసి దాదాపు 108 పుణ్యక్షేత్రాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క పుణ్యక్షేత్రం పేరు, అక్కడ ఉన్న దేవునికి, అసలు ఆ గర్భగుడిలో మనకి దాన్ని ఏమంటారు, శ్రీ వైష్ణవం అంటారు కదా. శ్రీ వైష్ణవంలో దివ్య దీశాలుగా భావిస్తాం 108. అందులో చాలా అంటే చాలా, దాంట్లో కొన్ని చెప్పాలంటే
ఇక్కడ తిరుపతి సంబంధించి, అహోబిలం సంబంధించి, అదేవిధంగా మహాబలిపురం సంబంధించి, క్షీరసాగరం అని ఇంకా చాలా 108 పుణ్యక్షేత్రాలు లోపల మొత్తం చూడాలంటే ఖచ్చితంగా మినిమం 2 hours ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇంకొకటి మిత్రులారా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రామానుజాచార్యుల వారికి అభిషేకం నిర్వహించేలా దాన్ని డిజైన్ చేయడం జరిగిందంట. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా తప్పకుండా చూడాలి. అందుకే లోపల ఇవంతా మనం 200 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం లోపల అంత వర్త్ ఉంది కాబట్టి మనం 200 పెట్టి మనం వెళ్ళిన దానికి లోపల అదొక కొత్త ప్రపంచం చూస్తామన్నమాట. అందుకే మొబైల్స్ కూడా అలౌ చేయడం లేదు అక్కడికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మనం అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మిత్రులారా, మనం ఉన్నాం ఇప్పుడు రామానుజ స్టాచ్యూ ముచ్చింతల్. ఈరోజు ఇక్కడ వచ్చేసి సమత ఇళయరాగం అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇళయరాజా గారు వస్తున్నారు, చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వస్తున్నారు అంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. 699 రూపీస్ టికెట్. చూడండి ఒకసారి లొకేషన్ అంతా. నేను ఇక్కడ ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా. ఈవినింగ్ 6 to నైట్ 10-11 వరకు ఉంటుందంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు బుక్ మై షోలో ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మీకు ఆఫ్లైన్ కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్టింగ్ అనమాట. ఇక్కడ ఎంట్రీ పాస్లు వచ్చేసి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్ కావాలంటే బుక్ మై షోకి పోండి. ఆఫ్లైన్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్నారు, మనకి టికెట్స్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి వీళ్ళు చెప్తారు, వినండి. సో పాసెస్ ఆర్ ఫిల్లింగ్ రైట్ నౌ. ఇళయరాజా గారి ప్రోగ్రామ్ మనకి 6 o'clock స్టార్ట్ అవుతుంది. ముంజింతలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు అవైలబుల్గా సీట్స్ ఉన్నాయి. ఓకే. ఇందాక మీకు చూపించిన వీడియోలో చెప్పిన విధంగా టికెట్స్ అనేది ఇళయరాజా గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పినా కదా, ఆ ప్రోగ్రామ్ సంబంధించిన టికెట్స్ గురించి అనమాట ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకొకటి ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సింది, గుర్తు చేసుకోవాల్సింది, నమస్కరించుకోవాల్సింది కూడా చిన్నజీయర్ స్వామి గారిని. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఈ 200 ఎకరాల్లో దాదాపు ఈ 216 అడుగుల శ్రీ రామానుజాచార్య స్వామి స్టాచ్యూని నిర్మించడం జరిగింది. కాబట్టి ఆయన గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా. మిత్రులారా, వీడియో చూశారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నాకైతే మాత్రం టోటల్గా అద్భుతంగా అనిపించింది. తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.